నేను అందుకే చెప్తున్నా, ఎన్ని కష్టాలైనా, నష్టాలైనా, బాధలైనా, హింసలైనా, అప్పులైనా, రోగాలైనా ఒక్కటే, నువ్వు చావటానికి వీల్లేదు. నేను చావను, సజీవుడనై సజీవురాలినై ఉండి నా దేవుని క్రియలను వివరించెదను. నీకు రకరకాల సమస్యలు చూపించి వాడు సైతానుగా నీ పక్కకు చేరి చావు 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 అంటాడు, నిన్ను ప్రేరేపిస్తాడు. కొన్నిసార్లు ట్రై చేసావు కూడా, నువ్వు తిక్కల్దానా. నువ్వు నిజంగా చచ్చిపోతే నీ ద్వారా రక్షింపబడే ఆత్మలు, చాలా ఆత్మలు నశించిపోతాయి. అలా జరగటానికి వీల్లేదు. ఇప్పుడు నువ్వు ఒట్టి పాత్రగా ఉండొచ్చు. రాబోతున్న దినాల్లో నా తండ్రి నిన్ను బలపరిచి అభిషేకించ అనేక మంది రక్షణ కొరకు వాడుకోవచ్చమ్మా, వాడుకోవచ్చయ్యా. నువ్వు నిర్లక్ష్యంగా ఉండటానికి లేదో, ఏముంది అనుకోవటానికి లేదో. నువ్వు బతకాలి, నువ్వు బాగుండాలి, నువ్వు ఆరోగ్యంగా ఉండాలి, టయానికి తినాలి, నిద్రపోవాలి, నువ్వు చేయాల్సినవన్నీ నువ్వు చేయాలి. నువ్వు దేవుని పని చేసి అనేక మందిని వెలిగించాలి, నీ బాధ్యత ఉంది. నువ్వు చావటానికి వీల్లేదు. నువ్వు ముసలమ్మవైనా చావటానికి వీల్లేదు, నువ్వు కుర్రోడివి కుర్ర వ్యక్తివైనా నువ్వు చావటానికి వీల్లేదు. రాని బాధలు ఎన్నైనా రాని, అవన్నీ మనకు వన్నె తేవటానికే వస్తాయి, కానీ మనల్ని పాడు చేయటానికి రావు. రాని హింసలు ఎన్నన్నా రాని, అవన్నీ మనల్ని షైనప్ చేయడానికి వస్తాయి, మనల్ని షార్ప్ చేయడానికి వస్తాయి తప్ప మనల్ని పాడు చేయడానికి రావు. ఎందుకంటే ఏదొచ్చినా మన తండ్రికి తెలియకుండా ఏది రాదు. అదే ముందు చెప్పాడు, నీ తల వెంట్రుకలు మొత్తం లెక్కేశాను, నీ అడుగులు లెక్కేశాను, నీ మాటలు లెక్కేశాను, నువ్వు కూర్చుంటే లెక్కేశాను, నువ్వు నిలబడితే లెక్కేశాను, నీ దినములన్నీ లెక్కేశాను, నీ కన్నీటి చుక్కలు లెక్కేశాను. నా దేవుడు మాట్లాడాడు. అంత శ్రేష్టంగా మన కోసం కాచుకొని కనిపెట్టుకుని ఉన్న దేవుడు, ఆయనకి తెలియకుండా వస్తాయా ఏమైనా? ఆయనకి తెలియకుండా ఏవి రావు. వచ్చినాయి అంటే మనకు వన్నె తేవటానికే వచ్చినాయి. ఏ వచ్చినా మనకు మేలు కోసమే వచ్చినాయి. ఏ వచ్చినా మనల్ని షార్ప్ చేయటానికి, పదును చేయటానికి, షైన్ అప్ చేయటానికి వచ్చినాయి. అవన్నీ మన మేలు కోసమే మన తండ్రి రప్పిస్తున్నాడు. కాబట్టి వాటిలో నలుగుతున్న నువ్వు అనాల్సిన మాట ఏంటో తెలుసా? సమస్తము సమకూర్చి నా మేలుకు జరిగించగల నా దేవుణ్ణి బట్టి నేను అంటున్నాను, నేనైతే చావను, సజీవుడనై సజీవురాలనై ఉండి నా దేవుని క్రియలను వివరించదను. 15 ఏళ్ల నాడు నన్ను గాజేయాలని చూశాడు రకరకాలుగా. అప్పుడే పోతే ఇంత పని కోల్పోయేది కదా, మిస్ అయిపోయేవాడిని కదా, నేను పోగొట్టుకునేవాడిని. సైతానికి ఇదంతా లాభమయ్యేది, ఇంతమంది రక్షణ. కానీ దేవుడు అంత ట్రాన్స్ఫారం నుంచి వచ్చే కనెక్షన్ తగిలింది నాకు. మెయిన్ లైన్ ఇళ్లలోది కాదు,